151 సీట్లు వచ్చేసాయి కాబట్టి మేమేం చెప్తే అదే. మేము కూర్చోమంటే కూర్చోవాలా, నించోమంటే నించోవాలా, ఊపిరి పీల్చుకోమంటే పీల్చుకోవాలా, ఆపేయమంటే ఆపేయాలనే పద్ధతిలో ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేశారు. ఉద్యమాలు చేస్తే స్పందించే ప్రభుత్వం కాదు ఇది. 3 నెలల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం, తమ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని జనసేన ఇన్ఛార్జ్ సుందర విజయ్ కుమార్ అన్నారు. ఆయన అచ్యుతాపురంలో అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి మద్దతు పలికారు. అభిజిత్ పరిశ్రమ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యమకారుల బాధలను తెలుసుకోవడానికి ముఖ్యమంత్రికి తీరుబాటు లేదు, కనీసం చర్చలకు పిలవకపోవడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురం అంగన్వాడీ కార్యకర్తల దీక్షలో ఆయన మాట్లాడుతున్నారు, చూద్దాం. ఎప్పుడు చూడలేని ఒక ధర్నా మనం విజయవాడలో టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయడం చూసాం. ఎన్నో ఒత్తిళ్లతో వాళ్ళు అంత పెద్ద ధర్నా చేశారు. చేసినా కూడా ఒక నియంత ప్రభుత్వం ఎలా ఉంటుందో మనందరం చూసాం. కనీసం మాట్లాడడానికి కూడా ఎక్కడ కూడా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి, రెండో రోజే అనగదొక్కిన పరిస్థితి. అయితే ఈ 5 సంవత్సరాలు కూడా పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. ఒక 2-3 నెలల్లో మరి ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. 2-3 నెలల్లో ఎలక్షన్ వస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా అంటే ఒక అంగన్వాడీ అవనండి, లేకపోతే ఒక టీచర్లు అవనియండి, లేకపోతే పారిశుద్ధ కార్మికులు అవనియండి, లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవనియండి, ఇలాగ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ డిమాండ్లు మేము పరిష్కరించగలం, ఈ డిమాండ్లు పరిష్కరించలేకపోతున్నాం, ఈ డిమాండ్లకి కొన్ని రోజుల తర్వాత దీన్ని చూద్దాం అని మాట్లాడి ఉండుంటే ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ కూడా రాష్ట్రం అంతా రోడ్డు మీదకి వచ్చేవారు కాదు. మంత్రులు ఉన్నారు కానీ, మంత్రులకి శాఖలు ఉన్నాయి కానీ మంత్రులకి పవర్ లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అసలు ప్రతినిధులు అనేదే మర్చిపోయారు. ప్రజల నుంచి ఆ ప్రజల కోసం పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రజలు గొంతై ఉండాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల వాయిస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే 151 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే, ఒక 2-3 ఎమ్మెల్యేలు తప్పితే వాళ్ళే చెప్తున్నారు 70-80% ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు కనీసం ముఖ్యమంత్రితో ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ లేదని. ఇలాంటి ఒక గవర్నమెంట్లో మనం ఏం చేసుకోనే పరిస్థితి లేదు. దయచేసి అందరూ గమనించాలి. ఈరోజు ఎమ్మెల్యేలు తగుదునమ్మా అని చెప్పి మళ్ళా సీట్లు సంపాదించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేసేస్తాం. 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారని చెప్పి పండగలు చేసుకుంటారు. 5 సంవత్సరాలు ఆట ఆపేసి 5వ సంవత్సరం లాస్ట్లో వచ్చి ఆడుదాం ఆంధ్ర అంట. అర్థమైందా? ఆడుదాం ఆంధ్ర. దీనికేమో మా ఎమ్మెల్యేలు ఏమో రిబ్బన్ కటింగ్లను బ్యాట్లు పట్టుకోవడం, వాళ్ళు కూడా ఏ రోజు ఆడుకోలేదు. అందుకే బొక్కబోర్లా పడిపోయే పరిస్థితి. ఈరోజు రేపు ప్రభుత్వం కూడా అలాగే, ఆ పార్టీ కూడా అలాగే పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యేలకి మరి తప్పకో లేకపోతే వాళ్ళ దరిద్రమో వాళ్ళ ఏమో తెలియదు కానీ వాళ్ళని ఎవరు గుర్తించే పరిస్థితి పార్టీలో లేదు. కాబట్టి ఎక్కడికక్కడ ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితి వీళ్ళు వచ్చి మనకు సాధిస్తారనేది మనం అనుకోవడానికి లేదమ్మా. ఇది వాస్తవాలు చెప్తున్నా. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మీకు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీతో పాటు పోరాటం చేస్తుంది. ఈ 3 నెలలు అయిన తర్వాత మీ అందరి ఆశీర్వాదాలతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి గతంలో లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడైతే అంగన్వాడీ మరి ఈ ధర్నాలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా మేము మాట్లాడడం జరిగింది. ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కూర్చొని పరిష్కరించే బాధ్యత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.